హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడ సంక్రాంతి రోజు ముగ్గు పెట్టాను కదా, మీకైతే నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానమాట. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను, చూడండి. మంచి ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళిన వీడియోస్ కూడా పెడతాను, టెంపుల్స్కి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను. ఇదైతే సంక్రాంతి రోజు అనమాట. నా ముగ్గు అయితే నచ్చిందా? మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఆ రోజు చిన్న చిన్న పిక్స్ తీసుకున్నాను అనమాట, 1-2 పిక్స్ తీసుకున్నాను, అది యాడ్ చేశాను అనమాట. ఇక్కడ అంతా వీడియో తీస్తున్నాను అనమాట, ఫ్రెష్గా ఉన్నాను కదా అని ఇంకా ఫోన్లో వీడియో తీస్తున్నాను. ఇక్కడ పని అంతా అయిపోయిందనమాట, పూజ పని అంతా అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఇంకా అలా వీడియో తీయాలి కదా అన్నట్టుగా తీస్తున్నాను అనమాట. మీరు సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. నేను జంతికలు చేశానండి, ఆ వీడియో కూడా పెడతాను, ప్లీజ్ చూస్తారని అనుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా, శనగపప్పు, అవి ఏమంటారు, పుట్నాల పప్పు, మినపప్పు, నువ్వులు, ఇంకా వాము అనమాట. అవైతే నేను పప్పులన్నీ కలిపి ఒక 2 కిలోలు బియ్యానికి పావు కిలో కొంచెం ఎక్కువ ఉంటాయన్నమాట. అన్నీ పావు కిలో శనగపప్పు, పావు కిలో మినపప్పు, ఇంకా పావు కిలో పుట్నాల పప్పు అయితే కలిపి నేనైతే పిండి పట్టించానమాట. పిండి పట్టించుకున్న తర్వాత మనం వేడి నీళ్ళు అయితే కలుపుకోవాలండి, మనకి క్రంచీగా వస్తాయన్నమాట. మనకి ఏంటంటే బియ్య పిండి బాగా ఎక్కువ ఉంటే కనుక మంచి క్రిస్పీగా క్రంచీగా వస్తాయన్నమాట. అందుకని నేను చెప్పానమాట, 2 కేజీస్ బియ్యానికి పావు కిలో వేసుకున్నా పర్లేదు, పావు కిలో మీద కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. మినపప్పు ఎక్కువ వేయకండి, మినపప్పు ఎక్కువ వేసామంటే కొంచెం మెత్తగా వస్తాయి. ఇక్కడైతే నేను మీకు చూపించడానికి వేసాను, ఆల్రెడీ నేను వేసేసాను. వామ వేస్తున్నాను, నువ్వులు కూడా వేసాను. నువ్వులు కూడా ఎక్కువ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. నువ్వులు కూడా వేసాను. ఇప్పుడైతే వేడి నీళ్ళు నేను మరగబట్టి చల్లారి పెట్టుకున్నాను అనమాట. అదేమో పిండి కలపాలి మంచిగా. వేడి నీళ్ళు పోసుకున్నాను కదా, వేడి నీళ్ళు పోసుకొని మంచిగా పిండి కలుపుకోవాలన్నమాట. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే నేను కలిపాను అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి అయితే ఇలా ఈ పప్పులన్నీ వేసుకుని, మంచిదే కదా పిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా ఇంట్లో ఫుడ్ ఇలా చేసి పెడితే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి మంచిగా తింటారనమాట. మనం కూడా తింటాము. బయట ఎక్కువ తినే జంక్ ఫుడ్లు అయితే తినే కన్నా ఇలా అయితే మంచిది కదా, ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది కదా. ఇక్కడైతే చూడండి, ఇలాగా చేసి పెట్టండి పిల్లలకి, చాలా బాగా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట, మంచిగా తింటారు. మా బాబు చేయమన్నాడని చేశానమాట. నాకైతే ఫస్ట్ టైం చెయ్యను, నేను ఎప్పుడు చేయలేదు. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మాకు తెచ్చుకునే వాళ్ళం అక్కడ నుండి. ఇంకా వాళ్ళు చేయమంటున్నారని నేను ఇంక చేశాను, మా వారు హెల్ప్ చేస్తున్నారని. ఇక్కడైతే పిండి అయితే మంచిగా కలిపేసుకోవాలండి, బాగా కలిపేసుకొని చూపిస్తాను. ఇక్కడ చూడండి, పిండి అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. అంత కొంచెం మరీ పల్చగా ఉండాలి, మరి చపాతీ పిండిలాగా అయితే ఉండకూడదు. చూడండి, మనం చేతికి అయితే అంటుకునేటట్టుగా ఉండాలన్నమాట. వేడి నీళ్ళతో కలిపాం కాబట్టి చాలా క్రంచీగా, చాలా టేస్టీగా వస్తాయి. మనం ఏంటంటే బియ్య పిండి ఎక్కువ కొంచెం వేసుకుంటే కనుక ఇంకా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి అన్నమాట. ఆయిల్ అయితే స్టవ్ కిందకి దించుకున్నాక ఆయిల్ అయితే వేడెక్కించుకుంటున్నాను అనమాట. కొద్దిగా ఎక్కువసేపు చేయాలి కాబట్టి, నించొని ఎక్కువసేపు చేయలేం కాబట్టి ఇక్కడైతే ఆయిల్ పోసుకుంటున్నానండి. ఆయిల్ వేడెక్కుతుందనమాట. వేడెక్కినప్పుడు మనం ఏంటంటే కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడైతే జంతికలు అయితే వేసానండి, ఆ క్లిప్ అయితే మిస్ అయినట్టుంది. ఇక్కడ చూడండి, అంటే నేను కూడా ఫస్ట్ టైం కదా, అంత రౌండ్గా అయితే రాలేదు, కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయన్నమాట. క్రంచీగా కూడా ఉన్నాయి. మా అమ్మ వాళ్ళు అయితే చేసినప్పుడు చూపిస్తాను, ఇంకెప్పుడైనా చేస్తారు కదా అప్పుడైతే చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేనైతే వేసాను, మళ్ళీ ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. కానీ ఇలా వేసుకుంటే పిల్లలు కూడా తింటారు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. ఇక్కడైతే జంతికలు అయితే వేసుకుంటున్నానండి. ఇలాగా అన్నీ వేసేసుకొని చక్కగా మంచిగా కాల్ చేసుకోవాలన్నమాట, మీడియం ఫ్లేమ్ లేదా. చూసారు కదా, ఇక్కడైతే జంతికలు అయితే మీకు చూపిస్తున్నానండి. జంతికలు అయితే అయిపోయినాయి, చాలా క్రంచీగా వచ్చాయన్నమాట, చాలా టేస్టీగా కూడా వచ్చాయి. మా బాబుకి అయితే బాగా నచ్చాయి అన్నమాట. ఇక ఒక క్యాన్లో పెట్టేసుకున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేస్తారని, సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను.
ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలనుకుంటున్నాను. కాకపోతే ఈ వీడియో ఎలాగొచ్చినా మీరు కొంచెం యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మా వారు తీశారు, ఆయనకి సరిగ్గా వీడియో తీయడం రాలేదు. అందుకని మీరు సపోర్ట్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నీట్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినాయా నేను వేసిన జంతికలు? ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను, చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.